హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంతో బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో బియ్యంతో పిట్టి చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఈ కప్పుతోటి 2 కప్పులు బియ్యం తీసుకుంటాను. ఈ బాండీలో పోసేసుకోవాలి. 2 కప్పులు తీసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇది బాగా దోరగా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకోవాలి. చూసారా? ఈ విధంగా రావాలి. ఈ విధంగా వేపుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇవి స్టవ్ ఆఫ్ వేసుకొని ప్లేట్లో పోసుకొని చల్లారి పెట్టుకోవాలి. బియ్యం మొత్తం చల్లారి పెట్టుకోవాలి. ఏడంతా పోయేదాకా ఉంచుకొని ఇప్పుడు మిక్సీ జార్లో పోసుకొని రవ్వలాగా చేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకోవాలి. ఈ విధంగా రవ్వలాగా పట్టుకోవాలి. మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ విధంగా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. మిగతా బియ్యాన్ని కూడా ఈ విధంగా రవ్వలాగా పట్టేసుకోవాలి. మొత్తం బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసామంటే మొత్తగా చిమిడిపోయినట్టు వస్తుంది. ఈ విధంగా కలిపి ఒక క్లాత్లో పెట్టేసుకోవాలి. ఒక ఇడ్లీ పాత్ర తీసుకోవాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని మనకి ఏదైనా ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ వేసేసుకోవాలి. దానిపైన ఒక గుడ్డ తడిపి వేసేసుకోవాలి. ఈ విధంగా తడుపుకొని వేసుకోవాలి. పిండి తడిపి వేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా పిండి, అదంతా దీంట్లో పోసేసుకోవాలి. ఇది మొత్తం ఈ విధంగా అనుకోవాలి. క్లాత్ ఉంది కదా, ఇది ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసుకొని మూత తీసేసేయాలి. ఈ విధంగా గంట సహాయంతో తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇది మనం ప్యాన్ గల పెట్టుకోవాలి. ఇది ఈ విధంగా తీసేసుకోవాలి. మొత్తం ప్లేట్లో పోసేసుకున్నాం కదా, ఎట్లా స్పూన్ తోటి ఇదంతా ఎడగొట్టేసుకోవాలి. ఎడగొట్టుకొని చల్లారి పెట్టేసుకోవాలి. పొడి పొడిగా చేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగా పొడి పొడిగా చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బెల్లం నలగొట్టుకోవాలి. ఈ బెల్లం తీసుకున్నాం, చక్కెర బెల్లం. ఇది నలగొట్టుకొని పొడి చేసుకోవాలి. ఈ విధంగా నలగొట్టుకోవాలి. బెల్లం ఈ విధంగా నలగొట్టుకోవాలి. ఇది ఇప్పుడు మనం ముందుగా పిట్టు ఉడకబెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలి. 4 ఆలుకాయలు రోట్లో వేసి దంచేసుకోవాలి. ఇది కూడా మన పిట్లో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాం కదా, ఇప్పుడు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి ఫ్రెష్గా నెయ్యి తీసి కాచి వేస్తాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. దీంట్లో కొబ్బరి కూడా వేసుకుంటారు, మేమైతే కొబ్బరి వేయట్లేదు. ఈ విధంగా ముద్దలుగానే చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే పిట్టు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.